నా బిడ్డలకి, నా మనవరాళ్లకి, ఈ ఇంటికి ఎలాంటి కష్టం రాకుండా చూడు స్వామి. అన్నయ్య ఏంటి ఉదయం అనగా బయటికి వెళ్ళి ఇంకా రాలేదు? ఏ పాటి కనీసం ఫోన్ అయినా చేసుండేవాడు. ఎక్కడికి వెళ్ళుంటాడబ్బా? నాకు మధ్యాహ్నం నుంచి జ్వరంగా ఉంది. 3 టైమ్స్ వామిటింగ్ కూడా అయింది. కనీసం నిలబడటం కూడా కష్టంగా ఉంటే మీరే నన్ను తీసుకెళ్ళి ఇంట్లో పడుకోబెట్టొచ్చారు. మేమా? ఎప్పుడు సార్? అయినా కనిపించడం లేదు అనగాని అలా నేరుగా రావడమేనా? చుట్టూ చూసావా? స్కూల్లో నలుగురిని అడిగావా? అడిగానమ్మా. స్కూల్ అంతా వెతికాను. సావిత్రమ్మ ఎక్కడా కనిపించలేదు. భగవంతుడా, ఇలా వినకూడని వార్త ఏదో వినాల్సి వస్తుందని అనుకుంటూనే ఉన్నాను. అనుకున్నదంతా అయింది. నా బంగారు తల్లి ఎక్కడికి వెళ్ళిందో, అసలు ఏమైపోయిందో. సావిత్రి, రాజశేఖర్, నేను చెప్తున్నా వినకుండా పిల్లల్ని స్కూల్కి పంపించావు. ఇప్పుడు చూడు, సావిత్రి కనిపించడం లేదట. నా బంగారు తల్లిని ఇప్పుడు ఎక్కడని వెతకాలి? ఏం చెయ్యాలరా? ఈ సావిత్రి నా సావిత్ర సార్? ఈ సావిత్రి నా సావిత్ర? చెప్పండి సార్. ఇన్ని రోజులు నా కూతురు ఎక్కడుందో తెలియక ఆగాను సార్. తెలిసిన తర్వాత ఒక్క రోజు కాదు కదా, ఒక్క క్షణం కూడా ఆగలేను సార్. అమ్మా, మీరేం కంగారు పడకండి. సావిత్రిని ఎవరు తీసుకెళ్లారో, ఎక్కడికి తీసుకెళ్లారో నాకు తెలుసు. ఎవర్రా? ఎవరు తీసుకెళ్ళి ఉంటారు? తీసుకొచ్చిన తర్వాత చెప్తానమ్మా. మీరు ధైర్యంగా ఉండండి అమ్మా, ధైర్యంగా ఉండండి. భగవంతుడా, నా మనవరాలికి ఏమీ కాకుండా చూడు తండ్రి, ఏమీ కాకుండా చూడు.
పొద్దున్నుంచి అన్న ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళుంటాడో? సార్, మీరా లోపలికి రండి. కూర్చోండి. నా సావిత్రి ఎక్కడ? సావిత్ర? సావిత్రి ఇక్కడెందుకుంటుందండి? ఇక్కడే ఉంటుందని నాకు తెలుసు. సావిత్రి ఇక్కడికి రాలేదండి. ఏ, మీ ఇంట్లో లేదా? నటించింది చాలు. నా పాప ఎక్కడుందో చెప్పు. నటించాల్సిన అవసరం నాకేంటండి? ఇంట్లో ఉంటే ఉందని చెప్తాంగా. చెప్పరు. నా కూతురుని నాకు దూరం చేయాలని డిసైడ్ అయ్యారు మీరందరూ. సార్, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. నా కూతురుని తీసుకొచ్చి దాచిపెడితే నేను మాట్లాడికి ఇంకెవరు మాట్లాడతారు? ఆ రోజు మా ఇంటికొచ్చి నువ్వేమన్నావు? మీ కూతుర్ని మా ఇంటికి పంపించొద్దు, మేము మీ ఇంటికి మీ కూతురు గురించి రాము అన్నావు కదా. ఈ రోజుకి అదే మాట మీద ఉన్నాం. మాట మీద నిలబడితే నా కూతురు ఏమవుతుంది? అంటే సావిత్రి ఏమైంది? ఏమవుతుంది? తీసుకొచ్చారు కాబట్టి మీ దగ్గరే ఉంటుంది. ఎలా కనిపిస్తున్నాను సార్ మీ కళ్ళకి? ప్రతిదానికి మా మీద వచ్చి పడతారెందుకు? నిజమే, మీ పాపలో మా సావిత్రిని చూసుకున్నాం, సంతోషపడ్డాం. అలా సంతోషపడ్డానికి కూడా వీల్లేదని మీరే అన్నారు. సరేలే అని ఊరుకున్నాం. ఊరుకుంటే నా కూతురు ఏమవుతుంది? మీ అమ్మాయి కనిపించలేదు అంటే మేం తీసుకొచ్చినట్ట? అభిమానించాం కదా అని ఆ రోజు మా అన్నయ్యని అవమానించారు. ఈ రోజు మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. తప్పు చేస్తుంది మీరు. మీకు మీ తప్పులు మా తప్పుల్లా కనిపిస్తున్నాయా? ఓర్చుకుంటున్నాం కదా అని మా సహనాన్ని పరీక్షించకండి. దానికి ఓ హద్దుంటుంది. మాటలతో నన్ను మభ్యపెట్టాలని చూడదు. మిమ్మల్ని మభ్యపెట్టాల్సిన అవసరం మాకేంటండి? సావిత్రి ఇక్కడ లేదు, ఎవరూ తీసుకురాలేదు. సరే, మీ అన్నయ్య ఎక్కడ? తెలీదు. ఉదయాన్నే బయటికెళ్ళాడు. ఫోన్ చెయ్యి. ఇందాకే ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్ వస్తుంది. మీ అన్నా చెల్లెళ్ళు ఆడే నాటకం నాకు తెలుసు. తను కనిపించకుండా నీతో ఇలా మాట్లాడిస్తున్నాడు అనమాట. కనిపించకుండా దాక్కోడానికి మా అన్నయ్య ఏం తప్పు చేశాడు? ఏ తప్పు చేశారో నేను తెలుస్తాను. చెప్పు, మీ అన్నయ్య ఎక్కడున్నాడో చెప్పు. నాకు తెలీదు. తెలుసు. అనవసరంగా నన్ను రెచ్చగొట్టద్దు. కోపం వస్తే నేను మీరనుకున్నంత మంచివాణ్ణి కాదు. తెలీదు అంటే వినరేంటండి? ఏదో మీ ఇంట్లో పనివాళ్ళని బెదిరించినట్టు బెదిరిస్తారేంటి? మీ స్థాయి మీకుంటే మా స్థాయి మాకు ఉంది. ఏమిటి మీ స్థాయి? ఛే! మీ స్థాయి గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదు. మర్యాదగా అడుగుతున్నాను, మీ అన్నయ్య సత్య ఎక్కడా? వచ్చావా? నా కూతురు ఎక్కడా? నన్ను అడుగుతారేంటండి? స్కూల్కెళ్ళిన పాప ఇంకా రాలేదా? సత్య! మీ అన్నా చెల్లెళ్ళ నాటకం ఏమిటో తెలుస్తోంది. మర్యాదగా నా కూతురు సావిత్రి ఎక్కడుందో చెప్పండి, లేకపోతే ఇష్యూ చాలా సీరియస్ అవుతుంది. మాకు తెలియదని చెప్తుంటే సీరియస్ అవుతుందంటారేంటండి? అయినా మా బాధలు మాకున్నాయి. మీ పాప గురించి మాకెలా తెలుస్తుంది? అయినా మీకు సంబంధం లేదు అన్న తర్వాత మేం మీ పాప విషయంలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతాం? సరే, పొద్దుటి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? పర్సనల్ పని మీద బయటకెళ్ళాను. అదే, ఆ పర్సనల్ పని ఏమిటా అని అడుగుతున్నాను. నా పనులు నాకుంటాయండి. అదే, చెప్పకూడని పని ఏమిటా అని అడుగుతున్నాను. చెప్పకూడదు కాబట్టి పర్సనల్ అన్నాను. అయినా నా ప్రతి విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి మన మధ్య అంత రిలేషన్ ఏం లేదే.
ఉన్నా చెప్పాలి అనిపించినప్పుడు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చూడు, తెలియదు అన్నంత మాత్రాన మీ ఇద్దరిని వదిలేస్తా అనుకుంటున్నారా? నెవర్. నా కూతుర్ని మీరెలా అప్పగించరో చూస్తాను. ఆ తర్వాత మీ ఇద్దరి అంతు చూస్తాను. మైండ్ ఇట్. సార్, ఏంటి? సాయంత్రం అనగా బయటికెళ్లారు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఎక్కడికెళ్లారు సార్? పర్సనల్ పని మీద వెళ్తున్నానని చెప్పాను కదా, మళ్ళీ ఏంటి? అలాగని కాదు సార్, ఎప్పుడూ నేను లేకుండా బయటికి వెళ్లేవాడు కాదు. అలాంటిది నన్ను కూడా వదిలేసి వెళ్లారు కదా అని. పర్సనల్ అంటే పక్కన ఎవరూ ఉండకూడదని అర్థం. అర్థమైందా? సర్లేండి సార్. ఇంతకీ వెళ్ళిన పని అయిందా సార్? ఒక పోలీసు క్రిమినల్గా ఆలోచిస్తే ప్లాన్ ఫెయిల్ అవుతుందా? రండి రండి. ఏంటి సార్, మేమంటేనే పడదు కదా, మా స్టేషన్కి వచ్చారేంటి? మా పాప కనిపించడం లేదండి. కనిపించటం లేదా? ఎప్పటినుంచి? పొద్దున మా పిల్లలిద్దరూ కలిసే స్కూల్కి వెళ్లారు. వచ్చేటప్పుడు చిన్న పాపే వచ్చింది, పెద్ద పాప రాలేదు. పాప కనిపించట్లేదు అనగానే కాళ్ళు చేతులు ఆడుతున్నట్లేదు? ఇన్స్పెక్టర్ గారు, నా పాప కనిపించడం లేదంటే నాకు టెన్షన్ ఉంటుంది కదా. మరి సత్యగారి పాప కూడా కనిపించట్లేదు కదా 6 సంవత్సరాల నుంచి. ఇన్స్పెక్టర్, నేను నా పాప గురించి మాట్లాడుతూ ఉంటే మీరు వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. జస్ట్ క్యాజువల్ గా చెప్తున్నాను సార్. మీ పాప సాయంత్రం నుంచి కనిపించట్లేదంటేనే మీకెంత బాధగా ఉంటే 6 సంవత్సరాల నుంచి కనిపించట్లేదంటే వాళ్ళకెంత బాధగా ఉంటుంది. వాళ్ళ గురించి నాకు అనవసరం, నా గురించి మాట్లాడండి. మిమ్మల్ని కూడా వాళ్ళలాగా బాధపడుతున్నారు కదా అంటున్నాను. నేను బాధపడుతుంది నా కూతురు గురించి. వాళ్ళు బాధపడుతుంది కన్న కూతురు గురించే సార్. సావిత్రి నా కన్న కూతురే. కాదని మేము అనలేదే. మేమేదో అన్నట్టు మీరే అంటున్నారు. చెట్టు నుంచి కాయ రాలితే జిగురొస్తుందే, అది జిగురు కాదు సార్, ఆ కాయని కన్న కన్నీళ్లు సార్. చెట్టుకి అంత ప్రేముంటే బిడ్డకి దూరమైన తండ్రి సార్, అతనికెంత బాధ ఉంటుంది. ఇన్స్పెక్టర్ గారు, నేను నా పాప గురించి మాట్లాడుతూ ఉంటే మీరు కేవలం అసత్య గురించే మాట్లాడుతున్నారు. అర్థమైంది. మీరు నా కేసు డీల్ చేయలేరు. సో నేను ఎస్పీ గారితో మాట్లాడతాను. హలో ఎస్పీ గారు, గుడ్ ఈవినింగ్ సార్. నేను రాజశేఖర్ మాట్లాడుతున్నాను. చెప్పండి, ఎలా ఉన్నారు? ఏమీ బాలేను సార్. వాట్ హ్యాపెండ్? సాయంత్రం నుంచి నా పెద్ద కూతురు కనబడటం లేదు. కంప్లైంట్ ఇవ్వటం కోసం పోలీస్ స్టేషన్కి వచ్చాను. ఈ ఎస్ఐ గారు నా కూతురు ఎక్కడుందో కనిపెట్టలేరని అనిపిస్తోంది. నేను చెప్తానులేండి మా వాళ్ళకి. ప్లీజ్ సార్, ఇఫ్ యు డోంట్ మైండ్, ఈ ఎస్ఐ గారికి ఈ కేసును డీల్ చేసే కెపాసిటీ లేదని నా అభిప్రాయం. ఓకే సార్, మీకు మా వాళ్ళ మీద అంత నమ్మకం లేకపోతే మీ పాప కోసం ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తాను. సో నైస్ ఆఫ్ యూ సార్. మీ ఇష్టం వచ్చిన ఆఫీసర్ని అపాయింట్ చేయండి, బట్ పని చేసే వాళ్ళనే అపాయింట్ చేయండి సార్. ఓకే రాజశేఖర్ గారు,
థ్యాంక్ యూ. మళ్ళీ నేను మీకు టచ్లోకి వస్తాను. ఇన్స్పెక్టర్ గారు, నేను మీ పోలీస్ స్టేషన్ దాకా వచ్చాను అంటే చట్టం మీద గౌరవంతో, మీ మీద నమ్మకంతో మాత్రం కాదు. ఏంటి ఇంతగా రియాక్ట్ అయిపోతున్నాడు? కొంపదీసి పాపను మనోడు కాని దాచలేదు కదా? వద్దు వద్దు అంటుంటే వినకుండా పంపించాడు. మా నమ్మకాలు పిచ్చి నమ్మకాలు అన్నాడు. చూడు ఇప్పుడేం జరిగిందో. ఉదయం అనగా వెళ్ళిన నా బంగారు తల్లి ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. ఎవరు తీసుకెళ్లారో నాకు తెలుసు, నేను తీసుకొస్తాను అని వెళ్ళాడు. వాడు కూడా ఇంతవరకు రాలేదు. వచ్చేస్తారులే అత్తయ్య, మీరేం కంగారు పడకండి. కంగారు పడకుండా ఎలా ఉంటాను మాధురి? నా మనవరాల్ని చూడకుండా ఇంతసేపు ఎప్పుడైనా ఉన్నానా? దాని నవ్వు దాని మాట వినకపోతే ఈ గుండె ఎక్కువసేపు తట్టుకోలేదమ్మా. నా గుండె చప్పుడే అది. వచ్చిందా సావిత్రి? సావిత్రి ఏదిరా నా బంగారు తల్లి? ఏది? ఎక్కడ కనిపించదేంటి? మాట్లాడవేంట్రా? సావిత్రి ఎక్కడా? నా చిట్టు తల్లి మొహం చూడక ఇప్పటికే అల్లాడిపోతున్నాను. అసలు ఎక్కడుంది? ఎవరు తీసుకెళ్లారట్రా? మాట్లాడరేంటండి? సావిత్రి గురించి అత్తయ్య గారు ఎంత ఎదురు చూస్తున్నారో తెలుసా? తీసుకొస్తానని వెళ్లారు కదా, ఏమైందండి? ఏదో ఒకటి మాట్లాడు రాజశేఖర్. ఎక్కడ నా మనవరాలు? సావిత్రి గురించి ఏ వివరాలు తెలియలేదమ్మా. తెలియలేదా? తెలియకపోవడమేంట్రా? స్కూల్కి వెళ్ళిన పిల్ల ఇప్పటి వరకు రాలేదు అంటే తెలియదంటూ వచ్చావా? అసలు అసలు అలా వదిలేస్తే నా మనవరాలు ఏమైపోవాలరా? ఏం చేయను? వెతకవలసిన చోట్లన్నీ వెతికాను, అనుమానం వచ్చిన చోట్లకన్నీ వెళ్ళాను. ఆఖరికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చొచ్చానమ్మా. ఏంటి? పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా? కనిపించడం లేదు అని పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది అంటే
మనవరాలికి అసలు ఎవరు తీసుకెళ్లారు? ఎలా ఉందో నా చిట్టి తల్లి, అసలు ఏం చేస్తుందో, ఎన్ని బాధలు పడుతోందో. సావిత్రి, ఎక్కడున్నావు తల్లి? ఈ నానమ్మ నీ కోసం అల్లాడిపోతోంది. ఎక్కడున్నావు తల్లి? సావిత్రి, ఎక్కడున్నావు తల్లి? సావిత్రి, సావిత్రి! అమ్మా అత్తయ్య, అమ్మా అత్తయ్య, అమ్మా అత్తయ్య, అమ్మా ఏమైంది అత్తయ్య? అయ్యో, అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. మధురై, అమ్మను పట్టుకో పట్టుకో. హలో డాక్టర్, అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. ఇంట్లోనే ఉన్నాం, త్వరగా రండి. అమ్మా అమ్మా అమ్మా. స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నాడయ్యా. వీడింటికి రాలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్. కొంపదీసి ఈడేమన్నా చేశాడా ఏంది? ఏందయ్యా లోపల ఏదో గొనుకుంటున్నావు? నాకెందుకో నీ తమ్ముడి మీద అనుమానంగా ఉంది.